నెల నా సంపాదన ఎంతో తెలుసా? వంట చేస్తూ ఇన్ని డబ్బులు సంపాదించొచ్చా? ఎంత చదువుకున్నా ఎంత అయితే సంపాదించలేం కదా. ఐడియా. ఏమండి 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 ఏంటి అలా అరుస్తున్నావు? లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? అది కాదండి. మరెందుకు గొంతుకాలు పిల్లగా అలా అరుస్తున్నావు? ఏమండి ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు ఎగురుగా అంతేస్తారు. కొంప తీసి 3 పూట్ల కడుపు నిండా భోజనం పెడతావా? అది కాదండి. ఓహో, స్నానానికి ఫుల్ సబ్బు ఇస్తావా? అబ్బా అది కూడా కాదు. మరి మన భవిష్యత్తుకి బాగా ఉపయోగపడేది. నేను బిజినెస్ పెడదాం అనుకుంటున్నానండి. ఏం బిజినెస్? ఏం లేదండి, క్లౌడ్ కిచెన్. పిగ్గీ టొమాటోలో ఫుడ్ పంపించడం అంతే. అది కాదండి. ఇప్పుడు అందరూ క్లౌడ్ కిచెన్ పెట్టి బాగా సంపాదిస్తున్నారు, మనం కూడా పెట్టి బాగా సంపాదిద్దాం అంతే. ఏదో చెయ్యు. ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? ఏమండి 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 మన కంపెనీ పేరు పిగ్గీ టొమాటోలో అన్నిట్లో పెట్టాం కదా, ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదేంటి? మన కంపెనీ నీ పిసిని కొట్టి దానం గురించి వాళ్ళకి తెలిసిపోయిందేమో. ఏంటి వెట్కారమా? ఉన్నది చెప్తే అలాగే ఉంటదిలే. ఏమండి ఆర్డర్ వచ్చింది, రెడీ చేద్దాం. ఎవడో సచ్చుడు. ఇంతకీ ఏం ఆర్డర్ వచ్చింది? చికెన్ ఫ్రై అండి. ఈ రోజు ఫస్ట్ ఆర్డర్ మన ఇద్దరం విజయవంతంగా పూర్తి చేద్దాం. ఏమంటారు? ఏమండి ఫ్రిడ్జ్ లో చికెన్ ఉంది, తీసుకురండి. సరే. ఇదిగో 2 మెత్తవి 2 బోన్స్వి సరిపోతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి 4 వేసేవేంటే? మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. తీసుకెళ్ళి పెట్టండి. ఎలాగో తీసి పడేస్తారు కదా, ఒక ఆకు సరిపోదులే. చిటికెడు ఉప్పు, కారం 1 స్పూన్. ఇది వంట చేస్తున్నట్లేదు, పెంట చేస్తున్నట్టుంది. మసాలా తగినంత. ఏయ్, వాళ్ళు ఫ్రై కర్రీ అడిగారే, సాంబార్లా ఉందే. మీరు ఉండండి, మీకేమి తెలీదు. బాయ్ వచ్చినట్టున్నాడు, ఉండండి. తీసుకో బాబు. ఫోన్ కస్టమర్ అయి ఉంటాడు, ఫోన్ ఎత్తండి. 5 స్టార్ రేటింగ్ అడగండి. మరీ 5 స్టార్ రేటింగ్ అంటే బాగోదేమోనే. మీరు ఊరుకోండి, ఏం కాదు, అడగండి. హలో, ఇప్పుడు మీకు ఇచ్చిన ఆర్డర్ పెట్టాను కదా, ఆ కస్టమర్ ని మాట్లాడుతున్నాను. అవునండి, చికెన్ ఫ్రై బాగుందా? అది చికెన్ ఫ్రైయా? నేను ఇంకా ఏ కాలంలో మురికి నీళ్ళు పొట్లం కట్టి పంపించేశారు అనుకున్నా. అంటే అందులో చికెన్ ఉంది కదా సార్. ఆ చికెన్ ని పట్టుకోవాలంటే చెరువులో చేపల కోసం వలేసినట్టు ఇందులో కూడా వలేసి ఓ 2-3 గంటలు జాగ్రత్తగా వెతికి నా అదృష్టం బాగుంటే 1-2 ముక్కలు దొరుకుతాయి. ఏమయ్యా, ఏ జన్మలో నేను మీకు ఏ అన్యాయం చేశాను? నా వీపు మీద కొట్టండి, అంతేగాని నా కడుపు మీద మాత్రం కొట్టకండి అయ్యా. ఏంటండి అలా మాట్లాడతారు? 2 సంవత్సరాల నుంచి మా ఆయన ఇదే ఫుడ్ తింటున్నాడు, ఒక్క రోజు కూడా ఒక మాట అనలేదు తెలుసా? మహానుభావుడు, ఆ మనిషి వేగంగా చావు రావాలని కోరుకుంటున్నాను. బ్రతుకుండి నీ తిండి తిండం కంటే చావడమే మేలు. నా దగ్గర పొదుపుగా వంట చేస్తే మూసుకొని తింటానే, వాళ్ళ దగ్గర కూడా అలా చేస్తే ఇదిగో ఇలా ఫోన్ చేసి మరి తిడతారే. మరేం చేయమంటారండి? ఏదైనా తీసుకోవడానికైతే స్పీడ్గా నా చేతులు వెళ్ళిపోతాయి, ఏదైనా ఇవ్వమంటే మాత్రం రావట్లేదండి. కనీసం ఉప్పు కారం వేయడానికి కూడా రావట్లేదండి. ఒక ఐడియా. ఏంటే ఇది? నా చేత్తోననుకో ఉప్పు కారాలు పడవండి, అదే మీదనుకో పెద్ద చేకదా, మీరు వంట బాగా చేస్తారు, వెళ్ళి చేసేయండి. ఏయ్, నేను వంట చేసుకుని కూర్చుంటే నా ఉద్యోగం ఎవరు చేస్తాడే? ఒక రోజు సెలవు పెడితే ఉద్యోగం ఏం పోదులండి. ఉద్యోగం ఏం పోదు గాని జీతం కట్ అయిపోద్ది. అక్కడ వచ్చే జీతం కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. వెళ్ళి చేసేయండి. ఆర్డర్ వచ్చింది. ఇది వదిలేటట్లేదు.